రాజకీయాల్లో మళ్లీ హాట్ చర్చలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్లిన సమయంలో హైదరాబాద్లో జరిగిన ఓ రహస్య భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ భేటీ రాష్ట్రంలో సీఎం పదవిలో మార్పు జరిగే అవకాశం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొత్త నిర్ణయం తీసుకోబోతోందా, లేదా ఇది సాధారణ రాజకీయ సమావేశమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు జరుగుతున్నాయా అనే చర్చ ఊపందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో నలుగురు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కీలక స్థానాల్లో ఉన్నారు. తాజాగా వీరంతా ఒకే కారులో వెళ్లి బట్టి విక్రమార్క నివాసమైన ప్రజాభవన్ లో 3 గంటల పాటు సమావేశమయ్యారని సమాచారం. ఈ భేటీ కేవలం సాధారణ రాజకీయ చర్చ కాదని, చాలా కీలక అంశాలపై మాట్లాడుకున్నారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న నలుగురు మంత్రులు రేవంత్ రెడ్డితో అంతర్గతంగా విభేదాలు ఉన్నవారిగా గుర్తింపు పొందిన నేతలుగా ఉన్నారు. ఇటీవల సింగరేణి, నైనీ బొగ్గు టెండర్ స్కామ్, అలాగే హిల్ట్ స్కామ్ వంటి వివాదాలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ స్కామ్లలో భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. వాటి వెనక సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారని భట్టి విక్రమార్క బహిరంగంగా వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. మీడియా సమావేశంలోనే కావాలనే తనని టార్గెట్ చేస్తున్నారని భట్టి చేసిన వ్యాఖ్యల తర్వాతే ఈ రహస్య భేటీ జరగడం అనేక అనుమానాలు తావిస్తోంది. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రైట్, సరే, రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ, లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ, రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ బోర్డు ఏర్పడి 105 years తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి, కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నారు. ఆ ప్రొసీజర్లో నాకు కానీ, మంత్రిమండలి దృష్టికి కానీ, లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవడైనా ఇది అర్థమైతే రాయదు. ఇక ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా అలర్ట్ అయింది. తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కామ్, హెల్డ్ స్కామ్, మంత్రుల మధ్య విభేదాలు పుంజుకున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలపై క్లారిటీ కోసం సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులను ఢిల్లీకి రమ్మని హైకమాండ్ పిలిచినట్లుగా తెలుస్తోంది. ఓ మంత్రి ఇప్పటికే ఈ విషయాన్ని హైకమాండ్ కు మెయిల్ ద్వారా తెలియజేసినట్లుగా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీ పెద్దలకు నేరుగా ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేతలు కీలక సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ లో ప్రస్తుతం కేవలం స్కామ్లే కాదు, అంతర్గత రాజకీయాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. కొంతమంది సీనియర్ నాయకులు తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని హైకమాండ్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంతమంది నేతలు సోషల్ మీడియాలో మా ఇమేజ్ ను చెడగొట్టేందుకు పార్టీలోనే కొందరు ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీకి మెయిల్ పంపినట్లు సమాచారం. అంతేకాదు పలువురు కీలక నాయకులు తమకు మంత్రి పదవులు ఇవ్వాలని కూడా ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుసగా వివాదాలు, ఆరోపణలు, అంతర్గత కలహాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని హైకమాండ్ భావిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి, మరోవైపు ప్రభుత్వంలోని మంత్రులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీకి నష్టం కలిగిస్తోందని ఢిల్లీ పెద్దలు అసంతృప్తితో ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పక ముందే తెలంగాణ పరిస్థితులను అంచనా వేసి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు అధికారికంగా సీఎం మార్పుపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్న సమయంలో ఇలాంటి రహస్య భేటీలు, ఢిల్లీకి పిలుపులు, సీనియర్ నేతల ఫిర్యాదులు జరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదో పెద్ద మార్పు జరగబోతోందా అన్న సందేహాలు బలపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో 2 శక్తివంతమైన వర్గాలు ఉన్నాయని, వాటి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే ఢిల్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాలకు కీలకంగా మారనున్నాయి. రేవంత్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు ఎలా స్పందిస్తారు? మంత్రుల అసంతృప్తిని హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుంది? సీఎం పదవిలో మార్పు జరుగుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం మరికొన్ని రోజుల్లో తేలనుంది.